ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. అధికారులతో కలిసి మంత్రివర్గ ఉపసంఘం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఇక దీనికి సంబంధించిన కార్యాచరణను బ్రీఫ్ నోట్ రూపంలో అందజేయాలని ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇక వైసీపీ పాలనలో జవసత్వాలు కోల్పోయిన అమరావతి ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడ్డంతో రాజధాని ప్రాంతం ఇప్పుడు సరికొత్త కళతో కళకళ్లాడుతోంది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపడేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తానన్న సీఎం చంద్రబాబు ఆ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆయన రాజధాని పనులను పునః ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వెలగపూడి సచివాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదారులను గుర్తించారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్కే విజయానంద్ను చంద్రబాబు ఆదేశించారు. అటు ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పి నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. 2015 తర్వాత అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత మోదీ అమరావతి పనుల పునః ప్రారంభం కార్యక్రమానికి రానుండడంతో ఆయన ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.